గత 2 సీజన్లలో గుజరాత్ టైటాన్స్ టీంని ఫైనల్ చేర్చాడు హార్దిక్ పాండ్యా. అసలు ఏమాత్రం కూడా అంచనాలు లేకుండా గుజరాత్ టైటాన్స్ మొదటి సీజన్లో ఛాంపియన్గా నిలిచింది. ఇక రెండవ సీజన్లో కూడా ఫైనల్లో చేరింది గుజరాత్ టైటాన్స్. అయితే ఆ తర్వాత హార్దిక్ పాండ్యా ట్రేడింగ్ ద్వారా మళ్లీ ముంబై ఇండియన్స్లోకి చేరారు. అలా చేరడమే కాకుండా కెప్టెన్సీని కూడా చేపట్టారు. అయితే అదే తరుణంలో అటు రోహిత్ శర్మ, ఇటు ముంబై ఫ్యాన్స్ నుండి కూడా తీవ్రమైన విమర్శలు అయితే గుప్పించాయి. అయితే ముంబై జట్టును 5 టైటిల్స్ ని అందించిన రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యాకు అప్పగించడంపై విపరీతమైన ట్రోల్స్ అయితే జరిగాయి. అంతేకాకుండా హార్దిక్ పాండ్యా వరుసగా ముంబైని ఓటమి కోరల్లో నిలిపారు. అయితే ఇక ఈ సీజన్లో తన కెప్టెన్సీలో ఎలిమినేట్ అయిన ముంబై ఇండియన్స్ అది కూడా ప్లే ఆఫ్స్ నుండి తప్పుకున్న మొదటి జట్టుగా నిలిచింది. అలాగే ముంబై ఇండియన్స్ లో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో తాను తీసుకున్న నిర్ణయాలపై ప్లేయర్స్ నుండి వ్యతిరేకత అయితే వచ్చింది. అయితే తమ విధి విధానాలు ముంబై ఇండియన్స్ లో అస్సలు పనిచేయలేదని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ అన్నారు. అయితే రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా మధ్య ముంబై ఇండియన్స్ లో సమన్వయ లోపం కనిపించి వరుస ఓటములకి కారణమైందని అనుకుంటే రాబోయే టీ20 వరల్డ్ కప్ టీమిండియాకు చాలా పెద్ద నష్టం జరిగే అవకాశం అయితే ఉంది అని. ఎందుకంటే టీ20 వరల్డ్ కప్ టీం ఇండియా తరపున రోహిత్ శర్మ కెప్టెన్సీలో హార్దిక్ పాండ్యా ఆడాల్సి ఉంటుంది. ఐపీఎల్ ముగిసిన వారం రోజులకే కెప్టెన్ వైస్ కెప్టెన్ అవుతాడు. మాజీ కెప్టెన్ రోల్లోకి వస్తాడు. అప్పుడు కూడా రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా మధ్య గొడవలు కనుక జరిగితే పరిస్థితి అయితే చాలా తీవ్రంగా ఉంటుందని మైఖేల్ క్లార్క్ అన్నారు. అయితే రోహిత్ శర్మ లీడర్షిప్ గురించి బాగా తెలుసు. అతను హార్దిక్ పాండ్యాపై పగ, ప్రతీకారం లాంటివి పెంచుకోడు. హార్దిక్ భుజాలపై చేయి వేసి స్నేహంగా చాలా క్లోజ్ గా దగ్గరకు తీసుకుంటాడు. అదే రోహిత్ శర్మ క్యారెక్టర్. అందులోనూ అతను టీమిండియా కెప్టెన్. ఎలాగైనా సరే టీ20 వరల్డ్ కప్ గెలవాలనే కసిగా ఉన్నాడు. ఒకవేళ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా మధ్య గొడవలు గనక ఉంటే హార్దిక్ పాండ్యాకు టీ20 టీంలో అస్సలు చోటు దక్కేది కాదు. హార్దిక్ పాండ్యా ఫామ్ లో లేడు అని సెలెక్టర్లకు చెప్పి రోహిత్ శర్మను తప్పించొచ్చు. కానీ భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం ఆ పని చేయలేడు కూడా. ఒకవేళ హార్దిక్ పాండ్యా గనక యుగోకు పోయి ఉంటే వరల్డ్ కప్ లో ఏదైనా ఎఫెక్ట్ చేస్తే ముంబై ఇండియన్స్ కి పట్టిన గతే టీమిండియాకు వరల్డ్ కప్ లో పడుతుంది అని కామెంట్ చేశాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.